హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మెరిట్ అభ్యర్థులకు జాబ్ రాకుండా కొన్ని తక్కువ మార్క్స్తోనే అంబులెన్స్లో పనిచేసి ఉన్నటువంటి అభ్యర్థులకు జాబ్ ఈజీగా వచ్చిందని చెప్పి ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి అంటే మేబీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి ఏదైతే ఉదంతం వస్తుందో మేబీ రావచ్చు, రాకపోవచ్చు అని మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయమే. ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా ఆ కోర్సు బ్లాక్ లాక్ కింద పరిగణిస్తారు. ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము కొంతమంది అభ్యర్థులకి 58 సమ్ మార్క్స్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చేసారు ఫస్ట్ లిస్ట్లోనే. దానికి సంబంధించి టోటల్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది మీకు షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అంతేనా? రైట్ గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిది ఒక వ్యక్తి వచ్చినటువంటి మార్క్స్ 49.64 మార్క్స్ వచ్చాయండి. తనకి ఎక్స్పీరియన్స్ కింద 1.5 సంవత్సరం ఉంది. 1962 ఏదైతే అంబులెన్స్ వాహనం అయితే ఉందో అందులో పనిచేశారు. ఓకేనా? 4.5 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా? వాస్తవానికి 15 మార్క్స్ అని చెప్పారు కదా, అందులో ఇతనికి 1.5 సంవత్సరం కాబట్టి 4.5 మార్క్స్. ఓకే, మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా అలాగే మొత్తం యాడ్ చేస్తే 54 మార్క్స్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ లిస్ట్లో జాబ్ వచ్చింది ఎలా సాధ్యమండి? అదేవిధంగా ఒక పర్సన్కి 58.46 మార్క్స్ వచ్చాయి. అతని ఫ్రెండ్కి వచ్చేసి 58.48 మార్క్స్ వచ్చాయి. మాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, అతని జాబ్ వస్తే ఓకే. కానీ ఇతను మాకన్నా కూడా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. మరి అదేవిధంగా వెయిటేజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ తెలియజేసిన విధంగా అతని వెయిటేజ్ కలుపుకున్నా కూడా తక్కువ మార్క్సే వచ్చాయి కదా. అయినప్పటికీ కూడా అతనికి జాబ్ ఎలా వచ్చింది? ఓకేనా? పలానా పర్సన్ జాబ్ వచ్చింది. మరి దాని మీద ఏ విధంగా స్పందించవచ్చు? ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి. దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఒకసారి చూద్దాం. ఈ ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిన వ్యక్తిని అడగండి నీకు ఏ విధంగా వచ్చిందని. ఓకేనా? ఆ తర్వాత ఫోన్లో అతడు ఏం చెప్పాడంటే, నాకు నిజానికి 49.64 మార్క్స్ వచ్చాయి. నాకు ఎక్స్పీరియన్స్ కింద మార్క్స్ యాడ్ అయ్యాయి. 56 మార్క్స్ వచ్చాయి అని నేను అనుకున్నాను. కానీ మీరేమో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అంటున్నారు కదా. నేను నాతో పాటు మొబైల్ అంబులేటర్లో పనిచేసే వ్యక్తులను అడిగినప్పుడు మనకు కలిపింది 4.5 మార్కులు కాదు, 15 మార్కులు కలిపారని చెప్పారు. అలా జాబ్ వచ్చిందని చెప్పడం జరిగిందండి. ఓకేనా? కాబట్టి 4.5 మార్కులు కాదు కలిపింది, టోటల్లీ ఎన్ని మార్కులు కలిపారంటే 15 మార్కులు కలిపారండి. కాబట్టి ఇక మీరు అవును బ్రదర్, కోర్టుకు వేయాలని ఆలోచనతో ఉన్నాం. దాదాపు చాలామంది గ్యాదర్ అవుతున్నాము. దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర చాలా వరకు ఉంది. అయితే ఈరోజే సమాచార హక్కు చట్టం ద్వారా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ మెరిట్ లిస్టులను ఇవ్వమని అడగడం జరిగింది. కర్నూలు జిల్లాకు సంబంధించి ఎవరైనా స్టూడెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే మీరు కూడా సహకరించండి. మనం ఎప్పుడైతే కోర్టులో కేసు వేసి ఈ 15 మార్కులు కలపకుండా చూడగలిగితే మనకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి చాలా జిల్లాలో ఈ విధంగా జరిగిందని ఇన్ఫర్మేషన్. ఉమ్మడి 13 జిల్లాల్లో ఇదే రకంగా జరుగుంటే ఖచ్చితంగా ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. లేదనుకుంటే కోర్టులో కేసు వేస్తే అంత మామూలు విషయం కాదండి. ఒకవేళ మీరు కానీ రాంగ్ అని చెప్పి రుజువు అయితే ప్రతి ఒక్కరికి పెనాల్టీ అనేది ₹1,00,000 వరకు, ₹50,000 వరకు, ఇలా ఎంతైనా అమౌంట్ అనేటటువంటి పెనాల్టీ అయితే పడవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ముందుకైతే వెళ్ళాల్సినటువంటి విధంగా నా యొక్క అభ్యర్థన. అలా కాదు మేము వెళ్తాం, మేము చూసుకుంటామంటే మీ ఇష్టం అండి. పక్కా ప్రూఫ్స్ ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే వెళ్ళండి, లేదంటే కామ్గా ఉండండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకోండి. అంతే తప్ప ఇటువంటి మాటలు మాట్లాడకండి. ఓకే, నా ప్రూఫ్ ఉంది బ్రదర్, అతని మార్క్స్ లిస్ట్ ఉంది, అతని అప్లికేషన్ ఉంది, అతని ఎస్సీ అని ప్రూఫ్ ఉంది, ఎక్స్పీరియన్స్ 1.5 సంవత్సరం అని అన్నీ ఉన్నాయంటే అప్పుడు వెళ్ళండి. లేదంటే ఎవరి పని వాళ్ళు చూసుకోండి కామ్గా. ఏ క్యాస్ట్ బో అతనిది, నాకు కూడా ఎస్సీ అని చెప్పారు కదా. ఇతను కూడా కర్నూలుకి సంబంధించిన మరో పర్సన్ 58.05 మార్క్స్ వచ్చాయినా జాబ్ రాలేదంటున్నారు. ఓకే, ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా అభ్యర్థులకు సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది గాయస్. కాబట్టి అభ్యర్థులు ఎక్కువగా కంగారు పడకుండా మీకు మార్క్స్ మేబీ ఎక్కువ వస్తున్నట్లయితే, అదేవిధంగా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి అప్పుడే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప
ఏదో ఎక్కడెక్కడో చూసేసి ఎవరెవరో చెప్పింది వినేసి మీరు కానీ ఇలా చేసినట్లయితే కోర్టుకి కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు రివర్స్లో పెనాల్టీ అనేది పడుతుంది. ఓకే, రైట్. ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయంలో ఏహెచ్ఏ పోస్టులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ విధంగా రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నాకు చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి గాయస్. ఓకే, మీ విలువైన అభిప్రాయాలు మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.